నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నూతనంగా ఎన్నికైన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితాని, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని సన్మానించిన కర్నూలు కమిషనర్ భార్గవ్ తేజ. పందిపాడు ఇందిరమ్మ గృహాల దగ్గర రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కర్నూలు ఇన్ఛార్జ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. ఆలూరు మండలం మొగలవల్లి గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు, పులి వేషధారణను తిలకించిన గ్రామ ప్రజలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, బ్రాహ్మణులపై, హిందూ దేవతలపై తప్పుడు ప్రచారం చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు హిందూ ధార్మిక సంస్థలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఒక 2-3 సంవత్సరాలుగా బైలాదాస్ అనేటువంటి వ్యక్తి హిందువులను, హిందూ దేవీ దేవతలను, అదేవిధంగా జగద్గురు స్థానాలపై అధిరోహించినటువంటి వారందరినీ కూడా ఆయన అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దూషించినటువంటి ఆ బైలాదాసు దేవీ దేవతలపైనే కాకుండా బ్రాహ్మణ స్త్రీలను, హిందూ దేవీ దేవతలందరినీ కూడా అనేక రకాల దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. అతను యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే కులాల పేరుతో చిట్టుపెట్టు స్మార్త, వైష్ణవ, మధ్వ అనే భేదం చూపిస్తూ మన మధ్యలోనే చిచ్చు పెడుతూ వాడేదో పబ్బం గడుపుతున్నాడు. కాబట్టి ఇటువంటి వారికి అందరికీ కూడా గతంలో కొడాలి నానేటువంటి వ్యక్తి మన యొక్క దేవతలపైన విమర్శించినప్పుడు గత ప్రభుత్వం ఏమీ చర్య తీసుకోలేదు. ఈ ప్రభుత్వమైనా మన యొక్క హిందూ దేవదేవతలపైన, అదేవిధంగా ఇట్లాంటి బైలాదాస్ అనేటువంటి వ్యక్తిపైన చట్టపైన చర్య తీసుకోవాలని మన యొక్క బ్రాహ్మణ సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి దాస్ గారు పార్వతీపురంలో హిందీ మన తెలుగు దేవతలను, స్త్రీలను అట్లాగే విమర్శిస్తూ, తర్వాత శివకేశవులను లేకుండా ఉంటే వాళ్ళ మీద విమర్శించి తిడుతున్నాడు. ఈ విధంగా తిట్టినందుకు ఆయనకి ఈరోజు కర్నూలు జిల్లాలో హిందూ ధార్మిక సంస్థలు, కర్నూలు నగర జిల్లా బ్రాహ్మణ సంఘాలన్నీ కలిపి ఆయనకు పిండ ప్రదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే నాస్తికులు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి మొదటిగా గట్టిగా హెచ్చరిస్తున్నాము. నా పేరు కల్లె చంద్రశేఖర్ శర్మ. కర్నూలు జిల్లా ఆలూరులో బైక్ రిపేరీ చేస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం, త్రుటిలో తప్పిన ప్రమాదం. అక్కడ ఉన్న స్థానికులు మంటలు అదుపు చేశారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా జగ్గపులి వేషధారణ పొందుతూ ఉంది. గ్రామానికి చెందిన గొల్ల జగ్గపులి కర్రండ వంశస్థులు గొల్ల రామచంద్ర చిన్నసగీరు రోజు పులి ఆట ఆడుతూ చిన్న మసీదు, డిక్కీ మసీదు, పెద్ద మసీదులందు ఆడి ఆ గ్రామం మొత్తం వీధి వీధి తిరిగారు. అలాగే పులిని బంధించే మేకలు నకులుగా 4 పప్పుగీతలు చేపట్టి పులిని బంధించేందుకు ప్రయత్నం చేస్తారు. పీర్లు ఏటికి వెళ్లే వరకు జగ్గపులి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. అలాగే పులిఆట రోజు పులికి ఎదురుగా ఎవరూ చెప్పులు ధరించరాదు. భక్తులు జగ్గపులికి మేకలు, పొట్టేళ్లు కానుకగా అందిస్తారు. చాలా అద్భుతంగా డిజైన్ చేశారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి అన్నారు.
కర్నూలు మండల పరిధిలోని లక్ష్మీపురం జాతీయ రహదారిపై నందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫోర్స్ మోటార్ షోరూమ్ ను ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోర్స్ గుడ్షా వాహనం 3 doors 5 doors గల వాహనంను లాంచింగ్ చేయడం జరిగిందని, చాలా హైట్ గా ఉందని, పల్లెటూళ్లలో వెళ్లడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాక వాహనాల్లో కూర్చొని వెళ్లేందుకు సిట్టింగ్ సైజ్ కూడా చాలా బాగుందని అన్నారు. ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. కార్యక్రమంలో షోరూమ్ యజమాని వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు రమణ పాల్గొన్నారు. ఫోర్స్ కంపెనీ వాళ్ళు గుర్కా పేరుతో ఈరోజు 3 doors 5 doors వెహికల్ని లాంచింగ్ చేయడం జరిగింది. ఇది బాగా హైట్ ఉండడం వల్ల కూడా కింద మనకి పల్లెల్లో ప్రయాణించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే ప్రతి వెహికల్ కింద తగలడము, వెహికల్ పాడు కావడం జరుగుతూ ఉంది. కానీ ఇది మంచి ఫోర్స్ కంపెనీ వాళ్ళు ఈ రకంగా డిజైన్ చేయడము, ఇది పల్లెల్లో ప్రయాణించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వెంకటేశ్వర రెడ్డి డీలర్ గారు ఇది ఇక్కడ మనకు కర్నూలులో అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అందరూ కర్నూలు జిల్లాలోని ప్రతి ఒక్క నంద్యాల జిల్లా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ముందు బాగా రన్ కావాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది ఫోర్స్ కంపెనీ నుంచి న్యూగా లాంచ్ చేసిన గుర్కా 6.2 వర్షన్ 4x4 సెగ్మెంట్లో మేము కొత్తగా తీసుకొని వచ్చడం జరిగింది. ఎంటైర్ ఏపీలో రాయలసీమలో మన శ్రీ వెంకటేశ్వర మోటార్స్లో లాంచ్ చేయడం జరిగింది. నియర్ బై ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ అండ్ వెహికల్ని ఫీల్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బుకింగ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయండి. 3 door 5 door కెపాసిటీ వచ్చేసరికి 3+1 అండ్ 6+1 కెపాసిటీతో వస్తుంది. ఇది దేశీ ఇంజిన్తో వస్తుందండి. మెర్సిడీస్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ఇంజిన్ ఇది. పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, టార్క్ వైజ్ కానివ్వండి, మైలేజ్ వైజ్ కానివ్వండి, ఇది ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొస్తుంది జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా సేవలు అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్ అండి. నేను ఫోర్స్ కంపెనీ టెరిటరీ మేనేజర్ అండి. విద్యార్థులు చిన్నతనం నుంచే కరాటీ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరిగి మంచి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న హుస్సేన్ ఖాన్ బిల్డింగ్ లో మాస్టర్ శేఖర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై జూడో క్రీడను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులు క్రీడల్లో చేర్పించాలని అన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు ఏకాగ్రత, క్రమశిక్షణతో ఉంటారని అన్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో చిన్నతనం నుండే సెల్ ఫోన్లకు అలవాటు పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. అలా కాకుండా క్రీడల్లో ఉండే విధంగా తమ పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. ఈరోజు ఇక్కడ స్థానిక కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉండే హుస్సేన్ ఖాన్ బిల్డింగ్లో ఈ జూడో మాస్టర్ షకీల్ గారి ఆధ్వర్యంలో జూడో గేమ్స్ ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జూడో గేమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఒలింపిక్ గేమ్, మార్షల్ ఆర్ట్స్. ముఖ్యంగా స్పోర్ట్స్లో, మార్షల్ ఆర్ట్స్లో మనం ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తున్నది అంటే, ఈ చిన్నపిల్లల్లో క్రమశిక్షణ పెంచడము, ఏకాగ్రత పెంచడం అనేది చాలా అవసరమైంది. ఇప్పట్లో ఆధునిక యుగంలో మేము చిన్న ఉన్నప్పుడు ఊహించలేదు సెల్ ఫోన్ అనే ఒక మహాభూతము అది వస్తుందని. ఎందుకంటే అది ఎంత ఉపయోగపడుతుందో, దాన్నే ఇంగ్లీష్లో డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అంటారు. అంటే ఒక కత్తిని కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడచ్చు, మెడగోయడానికి కూడా వాడచ్చు. కాబట్టి దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది ముఖ్యము. ఈ మధ్యన సెల్ ఫోన్ అడిక్షన్ విపరీతమైపోయింది. సరే, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ధనవంతులు, ఆఫీసర్లు, ఉద్యోగులు, అటెండర్లు, ఎవరు చూడు పనివాళ్ళు, ఎవరు చూడు సెల్ ఫోన్కు బానిసలైపోయినారు. కానీ ఈ సెల్ ఫోన్ అనేది ఎవరి చేతిలో పడితే ఎక్కువ ప్రమాదం ఉందంటే, చిన్న పిల్లల చేతిలో సెల్ ఫోన్ పడి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటిలో. ఎందుకంటే పోర్నోగ్రఫీ కూడా చాలా ఎక్కువైపోయింది. యూత్ కూడా ఈ మధ్యన గంజాయికి అలవాటు అయిపోయి మన రాష్ట్రంలో, దేశం మొత్తం మీద కూడా
ఎందుకంటే ఈ గంజాయి అనేది వివిధ రూపాల్లో అమ్ముతున్నారు, మనం కనుక్కోలేము ఎవరు గంజాయి తెస్తున్నాడు, ఏ రకంగా తెస్తున్నాడు అనేది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు చేస్తున్నారంటే గంజాయికి బానిసలయ్యే, అంటే ఇది చాక్లెట్ రూపంలో అట్లా రకరకాల మాయాజాలంతో వస్తున్నది ఈ గంజాయి అనేది. అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమాత్రం కంపల్షన్ అంటే వాళ్ళు ఇది చేయకూడదనే జ్ఞానం కూడా లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే కనీసం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కొంతవరకు ఖచ్చితంగా స్పోర్ట్స్లో పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళు ఆ టైంలో ఉన్నా కానీ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటారు, అదొకటి. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదే పనిగా మేము వచ్చినప్పుడల్లా వీళ్ళకు ఫ్రూట్స్, బిస్కెట్స్, వాటర్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే శుభ్రమైన నీళ్లు తాగాల. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువైతాయి ఈ సీజన్లో. ముఖ్యంగా దోమకాటుకు గురైనారంటే మలేరియా, డెంగీ, మెదడువాపు వ్యాధులు దోమల వలన వస్తాయి, ఈగల వలన, కంటామినేటెడ్ వాటర్ వలన. అవతలకెళ్ళాలా మీరు చూడండి, మీరు అందరు ఇక్కడ చూడండి, అందరు చూడండి ఇట్లా. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ పట్టుకో, ఇది అవన్నీ తీసుకోమంటారు కొంచెం ఇద్దరిని పట్టుకోమందాం. మరి దగ్గర కొంచెం దూరంగా రైట్ ఎల్పీజీ చివర పట్టుకుంటా సార్. మాస్టర్ అట్లా ఉండండి, రెడీ మాస్టర్. ఓకే సార్. దళితులపై దాడులను అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథిహల్లి గ్రామంలో దళిత మహిళ అగ్ర కులస్తుల భూమి కొన్నందుకు ట్రాక్టర్ తో కొట్టి చంపడం దారుణమని అన్నారు. ఈ ఘటనలో 4గురిని అరెస్టు చేశారని, మిగిలిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలో హనుమక్క అనే దళితపై దాడి చేసి 29 రోజులైనా వెల్దుర్తి ఎస్ఐ నిందితులను అరెస్టు చేయలేదని కేవీపీఎస్ నాయకులు ఆనంద్ బాబు అన్నారు. అధికారులు వెంటనే స్పందించి దళితులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిర్వహిస్తూ ఉన్నాం. రోజువారీగా జిల్లాలో దళితులపైన హత్యలు, దాడులు, దౌర్జన్యాలు అనేటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని పట్టించుకోవడంలో జిల్లా యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా, నిర్లజ్జంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాదంటారా, మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం, చాలా దుర్మార్గంగా ఓ దళిత మహిళ ఆధిపత్య వర్గాల నుండి భూమిని కొనింది అని చెప్పేసి, అంటే దళితులు ఆధిపత్య వర్గాల భూమిని కొంటరా అని చెప్పేసి చాలా దుర్మార్గంగా ట్రాక్టర్తో గుద్ది చంపేసినటువంటి చరిత్ర ఆదోని మండలం నాగనాథహల్లి గ్రామంలో జరిగింది. ఇప్పటిదాకా 4గురిని అరెస్ట్ చేశారు, ఇంకా మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది ఉంది. ఇంత దుర్మార్గమైన ఘటన ఈ జిల్లాలో జరుగుతుంది అంటే కుల దురహంకారం అనేది ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గత నెలలో వెల్దుర్తి మండలం రత్నపల్లి అనేటువంటి గ్రామంలో దళిత మహిళ గురిగింజ హనుమక్క పైన విచక్షణారహితంగా దాడి చేస్తే, దాడి జరిగి 29 రోజులైనా ఇప్పటి వరకు ఎస్ఐ కేసు పెట్టలేదు అని చెప్పేసి చెబితే మేము ఈ అంశం పైన గతంలోనే కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం, రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. ఆ వినతి పత్రాలు అందుకున్నటువంటి ఎస్ఐ ఆగమేఘాలపైన బాధితులను పిలిచి మీకు కేసు కడతామని మొదట చెప్పాడు. మళ్ళా తర్వాత నిన్న పిలిచి ఇంకా నేను విచారణ జరిపించాలని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి ఇది! 29 రోజులైనా ఘటన జరిగి విచారణ చేయకోకుండా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏమైనా ఫెయిల్ అయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. జిల్లా స్థాయి అధికారులు ఎందుకు ఆ రకంగా దళితులపైన జరుగుతున్న దాడుల పట్ల స్పందించట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే దళితుల పట్ల జరిగేటువంటి దాడులను మీరు ప్రోత్సహిస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న ఎమ్మెగనూరు మండలం కోటేకల్ గ్రామంలోన మొహరం పండుగ సందర్భంగా మేము మీతో పాటు కలిసి అలాయి దగ్గర సావుసోన్ ఆడతామంటే దళితులు ఆడడానికి వీల్లేదు అని చెప్పేసి పక్కకు దొప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదోని మండలం ఆదోని టౌన్లోనే సంపత్ నగర్ అనేటువంటి ప్రాంతంలో సావుసోన్ ఆడే దగ్గర డప్పు కొట్టేటువంటి డప్పు కళాకారుడు లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి పైన దుర్మార్గంగా దాడి చేశారు. మొన్న కడప జిల్లాలో
ఒంటిమిట్ట మండలం పెన్నపెరూరు అనేటువంటి గ్రామంలో దళితుడు రచ్చగట్టపైన కూర్చున్నాడని చెప్పేసి సలసల మండేటువంటి కాగినటువంటి నూనెని ఒంటిపైన వేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా, నిధులు, ప్రాజెక్టులను సాధించాలని రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాజ్యసభలో వైసీపీకి బలం ఉందని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెట్టాలని అన్నారు. మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీని, వారి ప్రభుత్వాన్ని, కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక 2-3 విషయాలు కోరుకోవాలనుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యొక్క అభివృద్ధి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం మీరు పనిచేయాలి. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలు అభివృద్ధి గురించి మీరు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా గుండ్రేవులో ఏమైంది, మా తుంగభద్ర మీద కట్టే డ్యామ్ ఏమైంది, మా హైకోర్టు బెంచో హైకోర్టు అదేమైంది, అట్లా ఇక్కడ రావాల్సిన ఇనుప ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ ఏమైంది, పూర్తి స్థాయిలో పనిచేయని రైల్వే కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీ ముందుకు పోతుందా పోదా, వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. ఒక పెద్ద విజయం వచ్చింది కదా, మీరు ఏదో మేలు చేస్తామని చెప్తే నమ్మే మీకు అంత విజయాన్ని కట్టబెట్టారు ఈ ప్రాంతంలో. మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీలపైన ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహాయ నిరాకరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అల్లకల్లోలం అయిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏ బిల్లు కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది. ఇది సరైన సమయం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అన్ని పనులు సాధించుకోవడానికి తగిన సమయం అని మీకు తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ బివై రామయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన పాణ్యం ఎమ్మెల్యే గౌరిచడతారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని కమిషనర్ భార్గవ్ తేజ, మేయర్ బివై రామయ్య సన్మానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినందున తెదేపా కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరిచడతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నగరంలో భూ కబ్జాలు జరిగాయని, వాటిని విడిపించి యజమానులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. పలు వార్డుల్లో సమస్యలు ఉన్నాయని, అధికారులు త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. అంతేకాకుండా అది కూడా వచ్చే వాటర్ కూడా ఒక 45 minutes తప్పనిస్తే ఎక్కువ వదలడం లేదు. రాత్రి అది కూడా హాట్ టైంలో వదులుతా ఉన్నారు. రాత్రి 12 తర్వాత 1, 2, 3 పగలంతా పని చేసుకోవాలి, మళ్ళీ రాత్రి నీళ్ళ కోసం వెయిట్ చేయాలి. కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మా కర్నూలుకి అసలు ఆ వార్డులకు కూడా నీళ్ళు ఇవ్వండి, మేము వద్దనం, కానీ మాకు నీళ్ళు ఇచ్చేలాగా మీరు కొంచెం ప్రణాళికలు తయారు చేయాలని కూడా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏమంటే ఆ రాత్రిలో టైం లేకుండా పగలే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని 45 minutes కాకుండా ఒక 1.5 hours నీళ్ళు ఇచ్చేలాగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా నేను కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలంలో మనకి వర్షాలు పడతా ఉన్నాయి. రోడ్లు గత ప్రభుత్వం పూర్తిగా రోడ్లను విస్మరించడం వల్ల ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాలు లేదు. ఈ రోజు విపరీతంగా గుంతలు పడిపోతా ఉన్నాయి, కింద పడిపోతా ఉన్నారు, యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. కనీసం ఇప్పుడు మీరు ఆ గుంతలు కూర్చడానికి చిప్స్ అయినా ప్రతి ఒక్క వార్డుకు మా 16 వార్డుకు సంబంధించి మంజూరు చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన మంత్రి గారు
భరత్ గారు ఇప్పుడు ఎక్కడ వాటర్ స్నాగ్లైట్ అయితే అక్కడ ఇప్పుడు మనకు డైరియా ఎక్కువ వస్తుంది, ఇది వానాకాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి ఆయన అంత మా వాళ్ళకి కర్నూలు వాళ్ళకి అన్నిటికి కూడా హైపో లిక్విడ్ ఇచ్చి పని చేపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్పొరేషన్ తరపు నుంచి మనందరి తరపున భరత్ గారికి, మినిస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మీ శానిటేషన్ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే కాలువలో క్లీన్ చేసినా కానీ మళ్ళీ చెత్త దాన్ని తొందరగా ట్రాక్టర్లకు ఎత్తకపోవడం వల్ల మళ్ళీ అది కాలువలోనే పడిపోయి అది చాలా ఇంపార్టెంట్. దాన్ని వెంటనే మీరు రెక్టిఫై చేయాలా. ఎప్పుడైతే కాలువలు క్లీన్ చేస్తారో ఇమ్మీడియట్ గా దాన్ని ట్రాక్టర్లకు ఎత్తించాలని కూడా మిమ్మల్ని సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా కమిషనర్ గారు, మా 16 వార్డులలో పార్కులు అన్ని కబ్జాలకు గురైతా ఉన్నాయి. ప్రతి ఒక్క పార్కు మీకు మీ నోటీస్ కూడా తీసుకొని వస్తా ఉన్నా. ముఖ్యంగా 19వ వార్డులో రవరంబ మల్లికార్జున నగర్ పార్కు, నజీర్ కాలనీ, వెంకటాద్రి నగర్ పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని వీటికి ఫినిషింగ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా 21వ వార్డులో అలాగే ఉంది, 29వ వార్డులో కూడా అలాగే ఉంది సార్. ముఖ్యంగా 19వ వార్డులో జోకాపురం రోడ్లో ఇండోర్ స్టేడియం మెయింటెనెన్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది సార్. దానివల్ల అక్కడ అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదు. కాబట్టి వారిపైన చర్యలు తీసుకొని ఈ ఏజెన్సీని మార్చాలని ఇమ్మీడియట్ గా దీన్ని నోట్ చేసుకొని 19వ వార్డులో ఇండోర్ స్టేడియంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను నిలుపుదల చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మెయిన్ రాఘవేంద్ర నగర్లోని 31వ వార్డుకి వస్తుంది సార్. స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు, చాలా మంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల 5 గంటలకే స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తా ఉన్నాం, మేము వాకింగ్కి వెళ్తా ఉన్నాం, దీనివల్ల మాకు ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి 6 గంటల వరకన్నా బంద్ చేయకూడదని చెప్పేసి మా నోటీస్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మీరు నోట్ చేసుకొని ఆ పాయింట్ కూడా చేసుకోండి సార్. ఏది ఏమైతేనేమి మా 16 వార్డులలో ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ కబ్జాలు చేశారు సార్. వాటిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి కబ్జాలు అయిపోయినాయి ఉండేవన్నా కబ్జాలు గురి కాకుండా వీటిని కాపాడాల్సిన బాధ్యత మన కార్పొరేషన్ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సార్. ఏది ఏమైనప్పటికీ సార్ మాకైతే మాత్రం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్, స్ట్రీట్ లైట్లు కూడా చాలా చోట లైట్లు లేవు, లైట్లు వెలగడం లేదు, కొత్త పోల్స్ అవసరము, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ కూడా అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని మీరు త్వరితగతిన తీర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మొహరం వేడుకల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హలహర్వి మండలం హర్దగిరి గ్రామంలో నిన్న రాత్రి జరిగిన మొహరం వేడుకల్లో డబ్బు విషయంలో గొడవ చోటు చేసుకుని ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆలూరు హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న నైట్ తప్పుడు పోతుంటే వచ్చి ఈ తప్పుడు మానని అన్నారు. ఇది నాదని చెప్పినాను. ప్రతి ఊరు వచ్చి అడిగేదానికి నాదని చెప్పినాను. వాళ్ళు ఇండియాక నన్ను చేసుకున్నారు. నేను ఇంకా మా అన్నను తెచ్చి చెప్పినాను. ఆటికి ఓకే అయిపోయింది. ఆయన తర్వాత వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టినారు, మా ఆయనను కొట్టినారు. కర్ణ కొడుకులు సూరి, హరి, రంగ, ఆయన తర్వాత మల్లయ్య, షేక్ షవలి, ఇంకా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళంతా వచ్చి మా మీద అటాక్ చేసి మా నాన్న మీద అటాక్ మాట్లాడి కట్టు కొట్టి చేయికి అంత చేసి ఫ్రాక్చర్ అయింది సార్. ఇప్పుడు ఇంకా స్కానింగ్ కూడా తీపిలేదు సార్. మా నాయనకి 9 గుట్లు పడినాయి. ఆదోను పోమన్నారు. అందుకోసం కేసు పెట్టడానికి వచ్చినాం సార్. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయలేదు సార్. లాయర్ తీసుకోలేదు సార్. కంప్లైంట్ ఇంకా ఇవ్వడానికి రాలేదు. పోతున్నాము స్టేషన్ దగ్గర పోయి వాళ్ళని కంప్లైంట్ చేస్తాం. ఆయనకి ఏమవుతారు మీరు? మా నాయన సార్. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని పందిపాడు, ఇందిరమ్మ గృహాల దగ్గర రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా వినతుల పరిష్కార వేదిక నందు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నారపరెడ్డి మేరకు సిపిఎం పార్టీ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి
టి రాముడు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, కె సుధాకరప్ప, ఆర్ నరసింహులు, కె ప్రభాకర్, మనోహర్, వెంకటేశ్వర్లు కలిసి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి రాముడు, సిహెచ్ సాయిబాబా మాట్లాడుతూ 2009లో కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు లేని పేదలను గుర్తించి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఎంఏ గఫూర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పందిపాడు రైతుల నుండి దాదాపు 55 ఎకరాల భూమిని కొనుగోలు చేయించి అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతున్న కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కరెంటు, తాగడానికి మంచినీళ్లు సౌకర్యాలు కల్పించకపోవడం వలన పేదలకు స్థలాలు కేటాయించినప్పటికీ ఇల్లు కట్టుకునేందుకు వీలు లేదని, చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన నడవలేని పరిస్థితి ఉందని వివరించారు. ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వంలోనైనా రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇల్లు కట్టుకునేందుకు ఇస్తున్న 1,80,000 నుండి 5 లక్షల రూపాయలు రుణాన్ని పెంచాలని కోరారు. అలాగే పేదలు టిట్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి ఇండ్లు కేటాయించాలని కోరారు. మీరు కోరిన రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు కేటాయించడం కోసం కమిషనర్తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని, ఇల్లు కట్టుకునేందుకు రుణాలు పెంచే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నూతనంగా ఎన్నికైన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితాని, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని సన్మానించిన కర్నూలు కమిషనర్ భార్గవ్ తేజ. పందిపాడు ఇందిరమ్మ గృహాల దగ్గర రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కర్నూలు ఇన్ఛార్జ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. ఆలూరు మండలం మొగలవల్లి గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు, పులి వేషధారణను తిలకించిన గ్రామ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.